సార్ ఎవరు సార్ అన్నారని? ಸ್ಮೃತಿ. ఏమమ్మీ? ಸರ್ ನನಗೆ 4th ಅಧ್ಯಾಯ 1 to 8 ಬರುತ್ತೆ. ಬರುತ್ತಾ? ಸರಿ, ನೀವು ಒಂದು ಇವತ್ತು ಎಲ್ಲ ಆದ್ಮೇಲೆ ಅವಾಗ ಇದಿರುತ್ತಲ್ವಾ, ಅದು ಭಾರತೀಯ ವೈಭವ, ಅವಾಗ ಹೇಳಮ್ಮ. ಓಕೆನಾ? ಓಕೆ. ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ಸದಾಶಿವಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಾಂ వందే గురు పరంపరాం. భగవద్గీత 265th క్లాస్ ఈరోజు 30th శ్లోకం అయిపోయింది. మంది 30th ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం అయిపోయింది. 3 శ్లోకాలు నేర్చుకోమని చెప్పినట్టు గుర్తు. ఆయుధానామహం వజ్రం ఎవరు నేర్చుకున్నారు? ఆయుధానామహం వజ్రం దగ్గర నుంచి స్మృతి చేయింది, వర్షిణి చేయింది, ప్రణీష అయితుంది. సరే, స్టార్ట్ విత్ వర్షిణి చెప్పమి. ఆయుధానామహం వజ్రం చెప్పమా. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజాస్మి కందర్పః సర్పానామస్మి వాసుకి. వాసుకి చెప్పు. చెప్పు నెక్స్ట్. అనంతశ్చాస్మి నాగానం వరుణో యాగసామహం పితృనామయమాచాస్మి యమః సంయమతామహం. ఓకే, నెక్స్ట్. సహస్రాస్మి దైత్యానాం కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతే అస్నాం. బాయ్ చెప్పినావు. వెరీ గుడ్. స్మృతి చెప్పమి. కొళ్ళమా స్మృతి ಹೇಳಮ್ಮ. ఆయుధానామహం వజ్రం చెప్పము. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄనామర్యమాచాస్మి యమస్సంయమతామహం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయ కామదతామహం మృగాణాం చ మృగేంద్రోహం ವೈನತೇಯಶ್ಚ ಪಕ್ಷಿಣಾಂ. ಬುಕ್ ನೋಡೋದಿಲ್ದಿದ್ರೆ 7 ತರ ಕಲ್ತ್ಕೋಬೇಕಮ್ಮಿ, ಸರಿನಾ? ಸ್ವಲ್ಪ ಬೈ ಹಾರ್ಟ್ ಮಾಡ್ಬೇಕು ಕೂತ್ಕೊಂಡು, ಸರಿನಾ? ಓಕೆ. ಪ್ರಣೀಶ చెప్పಮ್ಮ. ఆయుధానామహం వజ్రం చెప్పమ్మా. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనాశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకీః అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄనామర్యమాచాస్మి యమః సంయమతామహం. అట్లా కాదు, యమః సంయమతామహం. విసర్గ సంయమతామహం. సాకు సావత్ ఇచ్చినట్టుగా చెప్పాలా? యమః సంయమతామహం. ఓకేనా? yes sir. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. వెరీ గుడ్. నెక్స్ట్ కూడా వస్తుంది కదా నీకు, పవతామస్మి కూడా వస్తుంది కదా? yes sir. అదొక్కటి చెప్పేసి వస్తాం. పవతామస్మి రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతానామస్మి జాహ్నవీ. ఓకే, నెక్స్ట్ చెప్పిస్తాను. సరే,
కార్తీ చెప్పప్ప. Yes, sir. Hmm. आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहं पितॄणामर्यमा चास्मि यमः संयमतामहं प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहं मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम्. వెరీ గుడ్, వెరీ గుడ్. Thanks, sir. మనిషి చెప్పమ్మా. మనిషి Yes, sir. చెప్పమ్మా. ఆయుధానామహం వజ్రం. आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् प्राजानश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहं पितॄणामर्यमा चास्मि यमः संयमतामहं प्रह्लादश्चास्मि दैत्यानां దీర్ఘం ఉంది. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం. చెప్పమ్మా. प्रह्लादश्चास्मि दैत्यानां कालकलयतामहं मृगूणाञ्च मृगेन्द्रोऽहं మృగాణాంచ మృగేంద్రోహం. వైనతేయశ్చ పక్షిణాం. నెక్స్ట్ విరాట్ చెప్పమ్మా. ఆయుధానామహం వజ్రం. आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहं पितॄणामर्यमा चास्मि यमः संयमतामहं నెక్స్ట్ ప్రహ్లాదశ్చాస్మి. प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहं మృగాణాంచ मृगाणाञ्च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणां. వెరీ గుడ్. అను చెప్పబట్లే. Yes, sir. आयुधानामहं वज्रं धेनूनामस्मि कामधुक् प्रजनश्चास्मि कन्दर्पः सर्पाणामस्मि वासुकिः అనంతశ్చాస్మి నాగానం. अनन्तश्चास्मि नागानां वरुणो यादसामहं प्रजनश्चास्మి कन्दर्पः धेनूनामस्మి कामधुक् రెండో లైన్ ఎగిరిపోతుంది. అనంతశ్చాస్మి నాగానం వరుణో యాదసామహమైనచే పితॄణామర్యమా చాస్మి. पितॄणामर्यमा चास्मि यमः संयमतामहं प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहं मृगाणां च मृगेन्द्रोऽस्मि वैनतेयस्य पक्षिणां. కాదు మృగాణాంచ మృగేంద్రోహం. मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणां. గుడ్. శ్రీవిభా చెప్తాం మీ. ఆయుధానామహం వజ్రం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమः సంయమతామహం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం వరుణో యాదసామహం కాలః కలయతామహం ప్రజనశ్చాస్మి కందర్పః మృగాణాంచ కదా అంటే మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ఇంకోసారి చెప్పు. ప్రహ్లాదశ్చాస్మి మొత్తం చెప్పు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. వెరీ గుడ్. బాయ్.
బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మేడం చెప్తారా మేడం? ఉషశ్రీ మేడం. వర్షిణి అయిపోయినా? వర్షిణి చెప్పింది కదా, వర్షిణి అయిపోయింది. వర్షిణి చెప్పినావు కదా? అయిపోయింది సార్. అయిపోయింది. మేడం చెప్పండి మేడం మీరు. ఆయుధానామహం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమస్సయ్యతమతామహం ప్రహ్లాద అక్కడ కొంచెం యమస్సంయమతామహం. సంయమ మేడం. యమస్సంయమతామహం. యమస్సంయమతామహం ఇప్పుడు కావచ్చు మేడం. సంయమతామహం ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. బాగా చెప్పారు మేడం. నెక్స్ట్ అందరిది అయిపోయింది కదా, అందరిది అయిపోయింది. కార్తీక్ చెప్తావా నెక్స్ట్ శ్లోకం? మనం వర్షిణి అయిపోయింది. కార్తీక్ నెక్స్ట్ శ్లోకం చెప్తావా? ఎస్ సార్. పవన పవతామస్మి. పవనః పవతామస్మి. పవనః పవతామస్మి. పవనః పవతామస్మి. రామశస్త్రభృతామహం. 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 పవన పవతామస్మి. రామః శస్త్రభృతామహం. పవనః పవతామస్మి. రామశస్త్రభృతామహం. పవనః పవతామస్మి. రామశస్త్రభృతామహం. పవనః పవతామస్మి. రామశస్త్రభృతామహం. झषाणां मकरश्चास्मि. झषाणां मकरश्चास्मि. झषाणां मकरश्चास्मि. झषाणां मकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. स्रोतसामस्मि जाह्नवी. स्रोतसामस्मि जाह्नवी. स्रोतसामस्मि जाह्नवी. झषाणां मकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. झषाणामकरश्चास्मि. श्रोतसामस्मि जाह्नवी. झषाणामकरश्चास्मि. श्रोतसामस्मि जाह्नवी. झषाणामकरश्चास्मि. श्रोतसामस्मि जाह्नवी. पवनः पवतामस्मि. रामः शस्त्रभृतामहं. झषाणां मकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. पवनः पवतामस्मि. रामशस्त्रभृतामहं. झषाणां मकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. पवनः पवतामस्मि. रामशस्त्रभृतामहं. झषाणां मकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. पवनः पवतामस्मि. रामशस्त्रभृतामहं. झषाणां मकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. మళ్ళీ ప్రణీష చెప్పండి. Yes, sir. पवनः पवतामस्मि. रामशस्त्रभृतामहं. झषाणां मकरश्चास्मि. स्रोतसामस्मि जाह्नवी. వెరీ గుడ్. తర్వాత వచ్చేసి ప్రీతం దత్త చెప్పండి. ఎస్ సార్. పవనః పవతామస్మి. రామశస్త్రభృతామహం. झषाणां मकरश्चास्मि. श्रोतसामस्मि जाह्नवी. రెండో లైన్ ఒక్కసారి చదువు. झषाणां मकरश्चास्मि. श्रोतसामस्మి జాహ్నవి. జాహ్నవి కాదు, జాహ్నవి. జాహ్నవి. ఓకే సార్. సరేనా? విరాట్ చెప్పమ్మా. పవనః పవతామస్మి. రామశస్త్రభృతామహం. झषाणां च
నువ్వు చూసి చెప్పచ్చు కదా జషాణ అంటే మృగేంద్రోస్మి. మృగేంద్రోహం అంటావు చూడు. జషాణ మకరశ్చాస్మి చూసి చదువు. జషాణం మకరశ్చాస్మి श्रोतसां శ్రోతసాం श्रोतसामस्मि जाह्नवी శ్రోతసామస్మి జాహ్నవి. జాహ్నవి కాదు జాహ్నవి. మీ అన్నయ్య చెప్తు కదా జాహ్నవి. జాహ్నవి. శ్రోతసామస్మి జాహ్నవి. ఆకు నావర్తిస్తే నాకు ఆవర్తించినట్టుగా చెప్పాలా, సరేనా? శ్రోతసామస్మి జాహ్నవి. శ్రోతసామస్మి జాహ్నవి. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసేసి స్మృతి చెప్పమి. పవన పవతామస్మి. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం ఘషాణాం మకరశ్చాస్మి. గషాణం మకరశ్చాస్మి శ్రోతసామస్మి శ్రోతసామస్మి జాహ్నవి. చెప్పు. శ్రోతసామస్మి జాహ్నవి. వెరీ గుడ్. శ్రీవిభా చెప్తావా? చెప్పిస్తానా? చెప్తావా? పవన పవతామస్మి. మ్యూట్ లో ఉన్నావు మీ మ్యూట్ లో ఉన్నావు చూడు. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం. రామశస్త్రభృతామహం ఝషాణాం మకరశ్చాస్మి. జషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. శ్రోతసామస్మి జాహ్నవి. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి వర్షిణి. చెప్తావా మీ? చెప్తావా? పవన పవన పవతామస్మి. పవనః పవతామస్మి రామశస్త్రభృతామహం. రామశస్త్రభృతామహం ఝషాణాం జషాణాం మకరశ్చాస్మి. మకరశ్చాస్మి శ్రోతసామస్మి శ్రోతసామస్మి జాహ్నవి. జాహ్నవి. వెరీ గుడ్. అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేసి విరాట్ ప్రీతం అయిపోయింది. విభ అయిపోయింది. మనుషులు చెప్పమి. పవన పవతామస్మి రామశస్త్రభృతామహం జషాణాం మకరశ్చాస్మి శ్రోత్రసామస్మి జాహ్నవి. శ్రోత్ర లేదమ్మి. శ్రోతసామస్మి చెప్పు. శ్రోతసామస్మి జాహ్నవి. ఫస్ట్ టైం ఒక్కసారి చెప్పు. పవన పవన పవతామస్మి రామశస్త్రభృతామహం. భృత అని కూడా అమ్మి. ಭೃ ಬಾಕು ಒತ್ತುಂದಿ కదా, ಬಾಕು ಒತ್ತಿದೆ ಅಲ್ವಾ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಸ್ವಲ್ಪ ಅದು ಸ್ಟ್ರೆಸ್ ಕೊಡ್ಬೇಕು. ಶಸ್ತ್ರಭೃತಾಮಹಂ. ಶಸ್ತ್ರಭೃತಾಮಹಂ. ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಸ್ಟ್ರೆಸ್ ಕೊಡ್ಬೋದು. ಶಸ್ತ್ರಭೃತಾಮಹಂ. ಶಸ್ತ್ರಭೃತಾಮಹಂ. ಸ್ವಲ್ಪ ಒತ್ತು ಕಲ್ತ್ಕೋಬೇಕದು. ಎಲ್ಲದಕ್ಕೂ ಹಂಗೆ ಹಿಡಿಯೋದು ಅಭ್ಯಾಸ ಆಗುತ್ತೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ರಾಮಶಸ್ತ್ರಭೃತಾಮಹಂ. ಸರಿನಾ? ಕಾಂಪಿಟೇಷನ್ ಹೋದಾಗ ಚಿಕ್ಕದೆಲ್ಲ ನೋಡ್ತಾರೆ, ಜಾಸ್ತಿ ಜನ ಬರ್ತಾರಲ್ವಾ, ಅದಕ್ಕೋಸ್ಕರ రామశస్త్రభృతామహం. ఓకేనా? సరే. నెక్స్ట్ ఇంకెవరున్నారు? మా వర్షిణి అయిపోయింది, కార్తీక్ అయిపోయింది, వీడిద్దరు అయిపోయింది, మనుషులు అయిపోయింది, స్మృతి అయిపోయింది. ఆగిదెమ్మా స్మృతి? ఆಯ್ತಾ? ప్రణీష్ అయిపోయింది. మేడం చెప్పండి మేడం. పవన పవతామస్మి రామశస్త్రభృతామహం జషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి. అది మేడం. జాహ్నవి కరెక్ట్ మేడం. ఓకే. సార్ ఇక్కడ ఎందుకు సార్ మామూలుగా తెలుగులో జాహ్నవి అనే చదువుతాం కదా, చదువుతాం ఇక్కడ మేడం. ఎందుకు అది మేడం సంస్కృతంలోకి వచ్చేప్పటికి అట్లా చదువుతాం మేడం. జాహ్నవి అని చదువుతాం దాన్ని. అది ట్రెడిషన్ ప్రకారం మేడం. ఈ దత్తపీఠం వాళ్ళు ఉన్నారు కదా మేడం, దత్తపీఠం వాళ్ళను తర్వాత చిన్మయ వాళ్ళు ఆ ట్రెడిషన్ పెట్టేసినారు మేడం. రామకృష్ణ మఠం వాళ్ళు అట్లా చెప్తారు.
అట్లయిపోయేసి ఏమైపోయిందంటే ఇప్పుడు స్టాండర్డ్ గా అందరూ నేర్చుకున్న వాళ్ళు వస్తారు కదా మేడం, కాంపిటీషన్లకు పోతాం కదా, కాంపిటీషన్లు పోయినప్పుడు నేర్చుకున్న వాళ్ళు వచ్చే వాళ్ళంతాను ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, స్కూల్ ఆఫ్ థాట్ అక్కడి నుంచి వస్తారు వాళ్ళు. ఇప్పుడు టీటీడీ వాళ్ళు కండక్ట్ చేస్తారు కదా, కండక్ట్ చేసినప్పుడు పోటీలో వాళ్ళు అట్లా నేర్చుకొని వచ్చింటారు మేడం వాళ్ళు. అది జాహ్నవి, యాక్చువల్గా జాహ్నవినే కరెక్ట్. జహ్నుడు అనే ఋషి నుంచి చెవులో నుంచి వచ్చింది కదా గంగా, అందువల్ల జాహ్నవి. అయితే అదేమో జాహ్నవి అంటారు మేడం, పలికేటప్పుడు అలానే పలుకుతారు, ట్రెడిషన్ అంతే అది. జాహ్నవినే కరెక్ట్ యాక్చువల్ గానేమో, అయితే ఆ ట్రెడిషన్ అట్లా వచ్చింది మేడం. ఏం చేస్తారు? జాహ్నవి కథ ఎవరికైనా తెలిసిన? జాహ్నవి అని గంగా నదికి ఎందుకంటారు అప్ప పేరు? ఎవరికైనా తెలిసిన కథ? శ్రీవిభాగ్ తెలిసిన? ఏమమ్మీ? సార్ భగీరథుడు గంగాని భూమికి తెచ్చినప్పుడు జన్మ రుచిది ఆశ్రమం అంతా ఫ్లడ్ చేస్తుంది, అందుకే దాన్ని ఫుల్ తాగుడుస్తాడు జన్హు మహర్షి. అందుకే అప్పుడు భగీరథుడు వన్ రీజన్ చెప్తాడు. అప్పుడు జన్హు చెవినేంటి అవతలి విడుస్తాడు గంగాస్ని, అందుకే జాహ్నవి అని పిలిచేది. వెరీ గుడ్. అది చిన్న కథ. కథ ఏమంటే శ్రీవిభా చెప్పినట్టు గంగని తీసుకొని వస్తాడు భగీరథుడు గంగని తెచ్చినప్పుడు గంగా నది వస్తూ ఉంటుంది. వచ్చేటువంటి సందర్భంలో అప్పుడు ఏమైపోతుందంటే అది ఆమె పరవళ్ళు తొక్కుతూ వచ్చి జహ్ను యొక్క ఆశ్రమాన్ని ముంచేస్తుంది అనమాట. ముంచేస్తే అప్పుడు అతని కోపం వచ్చేసి ఆ నది నీళ్ళన్నింటినీ తాగేస్తాడు అతను, ఒక్క దెబ్బలో తాగేస్తే అప్పుడు భగీరథుడు ముందు వెళ్తుంటాడు రథంలో, గంగా నది శబ్దం రాదు, వెనక్కి తిరిగి చూస్తే ఖాళీ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఆయన వెనక్కి వచ్చి మళ్ళీ స్వామి ఏమో ఇట్లా అయిపోయింది అంటే ఆయన సరే అని ఆయన మీద కరుణ తెలిసి ఆ చెవిలో ఇట్లా వదిలిపెట్టేస్తాడు నదిని అంతాను. ఆ నది అంతా కింద పడిపోతుంది. ఆయన చెవి నుంచి ఆమె బయటకు వచ్చింది కాబట్టి జాహ్నవి అని. యాక్చువల్గా జాహ్నవి ఆమె. మనము సంస్కృతంలో ఇలా భగవద్గీత జాహ్నవి అంటాం. ఓకే, నో ప్రాబ్లం. జాహ్నవి ఆమె అట్లయిపో జాహ్నవి అంటారు అనమాట. గంగాదేవికి ఇంకొక పేరు పవన పవతామస్మి. ఇది ఒకటోటి అర్థం చెప్పుకుంటే కదా ప్రతి వర్డ్కు అట్లా వస్తుంది, ఒక చిన్న కథ వస్తుంది. కథ ఈ 10th చాప్టర్ పర్టికులర్ గా సుమారుగా 50-60 కథలు బయటకు వస్తాయి, ఇట్లా చిన్న కథలు బాగుంటాయి. నెక్స్ట్ శ్లోకం వచ్చేసేసి ఏం చెప్తా మీ ప్రణీష చెప్తావా? సర్గాణామాదిరంతశ్చ సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. సర్గాణామాదిరంతశ్చ
मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहं सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहं सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहं Thanks. Yes, sir. सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम्. వెరీ గుడ్. Thanks, sir. మనుష్య చెప్పమ్మా. మనుష్య ఇక్కడుంది. మనుష్య చెప్పండి. सर्गाणामादिरन्तश्च मध्यं चैवामहर्जुन మధ్యం మధ్యం ఏం చెప్పు ఇంకోసారి చెప్పు. మధ్యం मध्यं चैवामहर्जुन చైవామ లేదు చైవాహమర్జున మధ్యం చైవాహమర్జున मध्यं चैवाहमर्जुन आध्यात्मविद्यानां అధ్యాత్మ విద్యా విద్యానాం ఆధ్యాత్మ కదండి అధ్యాత్మ విద్యా విద్యానాం अध्यात्मविद्यानां वादः प्रवदतामहं ಆ ಪ್ರಾಕು ಸ್ವಲ್ಪ ಸ್ಟ್ರೆಸ್ ಕೊಡಬೇಕು. ವಾದ ಪ್ರವದತಾಮಹಂ వెరీ గుడ్. అయింది. శ్రీవిభా చెప్తావా? చెప్పిస్తా. सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम्. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసేసి ప్రణీష్ అయిపోయింది. విరాట్, ప్రీతం దత్త మీరు ఇద్దరు చెప్పండి. सर्गाणामादिरन्तश्च विद्यानां మధ్యం మధ్యం బుక్ చేసుకొని చదువుతావు, ఏం చేసుకొని చదువుతావు నువ్వు? సార్ బుక్ చేసుకున్నాను. మరి మేము బుక్ చేసేటప్పుడు మద్యం చెప్పుకుంటే ఇంకేమో చెప్తావు మరి అయితే చెప్పు. మధ్యం చైవ హమర్జున అధ్యాత్మ విద్యా అధ్యాత్మ చెప్పు. అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. ఓసారి చదివి ఎంత? सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम्. నువ్వు చెప్పబట్టే బాధ్యత. सर्गाणामादिरन्तश्च मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या विद्यानां वादः प्रवदतामहम्. సెకండ్ లైన్ ఒకసారి చెప్పు. ఓకే సార్. అధ్యాత్మవిద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. విద్య అంటున్నావు, విద్య కాదు, దాకు పొక్కిలేదు. విద్య. అధ్యాత్మ విద్యా విద్యానాం దాకు పొక్కిలేదు కదా. అధ్యాత్మ విద్యా విద్యానాం చెప్పు. ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. ఓకే, వెరీ గుడ్. వర్షిని చెప్పమి, చెప్పిస్తా, చెప్తావా? सर्गाणामादिरन्तश्च చెప్పమ్మా. मध्यं चैवाहमर्जुन अध्यात्मविद्या अध्यात्मविद्या अध्यात्म చెప్పమి. అధ్యాత్మ
విద్యా విద్య అధ్యాత్మ విద్యా అధ్యాత్మ విద్య విద్యానాం విజ్ఞానం వాద వాద ప్రవదతామహం. ప్రవర్తతామహం. వెరీ గుడ్, బాగా చెప్పినావు. ఇంకెవరైనా మిగిలిపోయారా? స్మృతి అయిపోయిందమ్మి, నువ్వు చెప్పేసినావా? నో సార్. చెప్పమ్మి. సర్గాణామాదిరంతశ్చ సర్గాణామాదిరంతశ్చ చెప్పమ్మి. సర్గాణామాదిరంతశ్చ మద్యం చైవాహమర్జున. అధ్యాత్మ విద్యా విద్యానాం ప్రవదతామహం. చెప్పు. వాదః ప్రవదతామహం. వెరీ గుడ్. మేడం చెప్తారా మేడం? సార్ చెప్పండి. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. బాగా చెప్తారు మేడం. అంతే అయిపోయింది. సో ఇక్కడికి మనం అందరూ అయిపోయింది. 2 శ్లోకాస్ చెప్పుకున్నాం. పవన పవతామస్మి 31, 32 అయిపోయింది. నెక్స్ట్ క్లాస్కు 31, 32 నేర్చుకొని రండి. నెక్స్ట్ క్లాస్కు 20 నుంచి నేర్చుకోవాలి. 20 నుంచి 31 నుంచి 32 వరకు నెక్స్ట్ క్లాస్కు. నెక్స్ట్ క్లాస్కు 31 and 32 మాత్రం నేర్చుకుంటే చాలు. సరేనా? ఓకే. భగవద్గీత అయిపోయింది. భారతీయ వైభవంలో ఎవరు స్మృతి చెప్పింది ఫస్ట్ లో. కొన్ని ఏ చాప్టర్ మీకు వచ్చేది? ఏ చాప్టర్ బరుదు? సార్ ఫోర్త్ చాప్టర్ లో ఎన్ని వస్తాయి నీకు? సార్ ఫస్ట్ టు 8 శ్లోకాస్. ఫస్ట్ 2 మాత్రం చెప్పు. 8 ఏముంది? ఫస్ట్ 2 చెప్పు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహతా యోగో నష్ట పరంతప. వెరీ గుడ్. 8వ చెప్పేది. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ ಸಂಭವಾಮಿ ಯುಗೆ ಯುಗೆ. ಈ ತರ ಎಲ್ಲಾ ಕ್ಲಾಸ್ ಶ್ಲೋಕಸ್ ಕಲ್ತ್ಕೋಬೇಕು ಆಯ್ತಾ? ಎಲ್ಲ ಶ್ಲೋಕಸ್ ಎಲ್ಲ ಹೇಳ್ಕೊಟ್ಟಿದ್ರಲ್ಲ 10th ಚಾಪ್ಟರ್ ಎಲ್ಲ 10th ಚಾಪ್ಟರ್ ಎಲ್ಲ ಈ ತರ ಬರ್ಬೇಕು ಆಯ್ತಾ? ಈ ತರ ಬಂದ್ರೆ ರಿದಮ್ ಇದೆ. ಈಗ ಜೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೀವಿ 2-3 ಶ್ಲೋಕ. ಆ ಲೈನ್ ಹಂಗಿರ್ಬೇಕು, ಫ್ಲೋ ಇರ್ಬೇಕಮ್ಮ. ಸರಿನಾ? ಈ 3 ಚೆನ್ನಾಗಿ ಹೇಳಿದ್ರಮ್ಮ. ಯದಾ ಯದಾ ಹಿ ಧರ್ಮಸ್ಯ ಬರಲ್ಲನಾ? ಯದಾ ಯದಾ ಹಿ ಧರ್ಮಸ್ಯ ಗ್ಲಾನಿರ್ಭವತಿ ಭಾರತ ಅಭ್ಯುತ್ಥಾನಮಧರ್ಮಸ್ಯ తదాత్మానం సృజామ్యహం. వెరీ గుడ్. ఇది మామూలు పాపులర్ శ్లోక కదా, ఇది అందరికీ వచ్చింటది సాధారణంగా. వెరీ గుడ్. నెక్స్ట్ భారతీయ ఎవరైనా ఏమైనా చెప్తారా? ఎవరు చెప్తారు? భారతీయ ఎవరైనా చెప్తారా? ఇంకా 3.5 minutes ఉంది. సార్ మేధ చెప్తుంది అని మేధ రాలేదు కదా ఈరోజు, అందుకోసం. మేధ రాలే ఈరోజు, మేధ అబ్సెంట్ అయిపోయింది, అందుకోసం. సార్ నాకు డౌట్ ఉంది. ఏం మేడం? సార్ నాకు సార్ చెప్పు కార్తీక్ చెప్పు. సార్ ఇది చెప్తారు, దేవుడు ఎప్పుడు పుట్టలేదు, ఎప్పుడు చావరు, ఇన్ఫైనైట్ టైమ్ లూప్ లాగా ఉంటారు అని. అవును. మరి అది క్రియేట్ అయ్యేది ఆ టైం లూప్ అనా? ఏదో ఒక బిగినింగ్ ఉండాలి కదా మరి. బిగినింగ్ లేనిది కాబట్టి అది అనాది అంటారు దాన్ని. ఆది లేనటువంటిది అంటది. అంటే అది ఏమంటే మనము దేవుణ్ణి ఏమనుకుంటాము? రాముడు, కృష్ణుడు ఇట్లా అనుకుంటాం కదా, విష్ణువు, బ్రహ్మ అనుకుంటాం కదా. ఇవన్నీ ఫంక్షనల్ గాడ్స్ అంటాం దీన్ని. ఫంక్షనల్ గాడ్స్ అంటే విష్ణువు ఒక ఫంక్షనల్ గాడ్. విష్ణువు పుట్టిన వాళ్ళంతా రక్షించేటువంటి వాడు అనమాట.
బ్రహ్మ పుట్టేదానికి అతను కారణమవుతాడు. విష్ణువు స్థితి కారణం. స్థితి కారణం అంటే వాళ్ళు పెరుగుదల, పోషణ అంటే బ్రింగింగ్ అప్. ఈశ్వరుడు డెస్ట్రాయర్ అని చెప్పేసి చెప్తారనమాట. ఫంక్షనల్ గాడ్స్. వరుణ దేవుడు ఫంక్షనల్ గాడ్, అగ్నిదేవుడు ఫంక్షనల్ గాడ్, అగ్ని ఇస్తాడు. కానీ వీటన్నిటికీ మూలతత్వం ఏమిటి అంటే, ఒక తత్వం ఏమిటంటే మనందరికీ మనం ఉన్నట్టుగానే మూలతత్వం ఏమిటంటే అది సచ్చిదానందం అంటాం అనమాట. సచ్చిదానం అంటే అది కనబడదు అనమాట, కనబడేటువంటిది కాదనమాట, ఆత్మస్వరూపము అంటాం దాన్ని. అది ఎలా ఉంటుందంట అంటే సచ్చిదానందము అంటే ఇట్ ఈస్ పర్వేడింగ్ ఆల్ ద ప్లేసెస్, ఇట్ ఈస్ పర్వేడింగ్ ఇన్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ఆల్ అదర్ ఫార్మ్స్ అనేసి. అంటే మనం ఉన్నాం అనుకో, అది కూడా ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్తీక్, ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాగరాజరావు, ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శ్రీ విభా అనేసి. సో ఎవ్రీథింగ్ ఈస్ గాడ్ ఓన్లీ. అలా ఉంటాడంట, గాడ్ అలా ఉంటాడు అని చెప్పేసి. కాబట్టి ఇట్ కెనాట్ బి సీన్. మనం అందుకోసమే కదా ఇప్పుడు లోపల ఏమంటే అందుకోసమే మనం చెప్పుకుంటాం కదా, మనము మంత్రాలు చెప్పేటప్పుడు నీలతో ఏదో మధ్యస్థ విద్యుల్లే ఖేవ భాస్వర అంటాం. విద్యుల్ లత మాదిరిగా చిన్న ఒక స్పార్క్ మాదిరిగా ఉంటుందంట లోపలది. ఆ స్పార్క్ మాదిరిగా చాలా లైట్ స్పార్క్ విచ్ కెనాట్ బి సీన్, అలాంటిది ఉంటుందంట. ఆ స్పార్క్ తో ఏమైపోతుందంట, దట్ విల్ బి గివింగ్ ఎనర్జీ టు ఆల్ అదర్ లిమ్స్, అన్నిటికీ, మన బుద్ధికి కానీ మనసుకి కానీ అన్నిటికీ ఇట్ ఈస్ గివింగ్ ఎనర్జీ అనమాట. అది ఒకసారి వెళ్ళిపోయిందంటే ఇక్కడి నుంచి, ఇది దిస్ ఈజ్ ఎ డెడ్ బాడీ, ఇట్ విల్ డీకంపోజ్ ఇంటూ అర్త్, వాటర్, అదంతా. ఆల్ ఎంటైర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ 5 ఎలిమెంట్స్ ఉంటుంది. కానీ ఆ స్పార్క్ అందులో కూర్చుంటుంది అనమాట. స్పార్క్ వచ్చినప్పుడు అది వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి దేవుడు కనబడ్డు అనేసి, దేవుడు నిరాకార బ్రహ్మ అంటాం మనం దాన్ని. కాబట్టి మనం చెప్పే విష్ణువు గాని, ఈశ్వరుడు గాని, బ్రహ్మ గాని వీళ్ళందరూ చనిపోతారనమాట. విష్ణువు చనిపోతాడు, బ్రహ్మ చనిపోతాడు, ఈశ్వరుడు చనిపోతాడు. కానీ ఓవర్ అండ్ అబోవ్ దేర్ ఈస్ వన్ ప్రకృతి. అదేమిటంటే అది నాది, దాని ఆది లేదు, అంతం లేదనమాట. మిగిలినవన్నీ వాట్ వి సీ అంతా యువర్ థింగ్ ఈజ్ మిథ్య అంటాం అనమాట. జగత్, నీవు మిథ్య, నేను. ఎందుకంటే యు ఆర్ నాట్ దేర్ ఫ్రమ్ 10-20 years బ్యాక్. ఆఫ్టర్ 8 years యూ విల్ నాట్ బి దేర్. ఇన్ బిట్వీన్ యు ఆర్ దేర్ కదా. సో అలాంటిది ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. ఆల్ ద టైమ్ ఇట్ షుడ్ బి పర్మనెంట్. దట్ ఈస్ కాల్డ్ గాడ్ అనేసి. సో ఏదో కొన్ని కాన్సెప్ట్స్ నిదానంగా అర్థమవుతాయి ఎవరైనా. ఇప్పుడే అదైతే కొంచెం ఉపనిషత్తులు, గీత అట్లాంటి చదివితే జోరుగా అప్పుడు అర్థమవుతుంది. అదంతా అప్పుడు కూడా అసలు అర్థమయ్యేది కష్టము.